కోర్ట్ మూవీ అనేది డిఫరెంట్ స్టోరీ. అందులో తప్పు జరగదు. ఇందులో ప్రతి ఒక్క సీన్లోనూ తప్పు జరుగుతుంది. పేరెంట్స్ గమనించాలి వాళ్ళ పిల్లల్ని. సపరేట్ రూమ్ ఇచ్చేసామా వాళ్ళని కూర్చోబెట్టామనేది ప్రతి ఒక్క విషయంలోనూ గమనించాలి. బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ బస్ స్టాండ్లో కానీ పార్క్స్లో కానీ చాలామంది ఇలానే ఉన్నారు. ప్రతి ఒక్కటి చాలా బాగా డీల్ చేశాడు. మూవీ చాలా బాగుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పేరెంట్స్ టు వాచ్. అండ్ ఖచ్చితంగా పేరెంట్స్ చూసి వాళ్ళ మూవీని కంపల్సరీ పిల్లల్ని కనబెడుతూనే ఉండాలి. ఇలా చేయకపోతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పాడు చేసుకున్నట్లు. మెయిన్లీ తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ తల్లి చూసుకోవాలి ఇంట్లో ఏం జరుగుతుంది. ఎందుకంటే తండ్రి బయటకు వెళ్తాడు కాబట్టి తల్లి కూతురు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తాడు అని గమనించుకోవాలి. లేదు మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళని మీరు ఎక్కించుకున్నారా, మా అమ్మ పుట్టింది మా నాన్న పుట్టిందని వాళ్ళు మీ నెత్తిన ఎక్కుతారు. లేనిపోని ఇష్యూస్ అన్నీ వస్తాయి. డిఫరెంట్ స్టోరీనే, బట్ పేరెంట్స్ యొక్క ఎమోషన్ని సెకండ్ హాఫ్లో బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అందరికీ యూత్ కనెక్ట్ అవుద్ది, ఎందుకంటే అందరూ తప్పులు చేస్తారు కాబట్టి. సెకండ్ హాఫ్ పేరెంట్స్ కనెక్ట్ అవుద్ది, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అటువంటి తప్పులు చూసి వచ్చుంటాం కాబట్టి. సో నా సజెషన్ ఏమంటే పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏంటి ఎలా కంపల్సరీ అబ్జర్వేషన్ ఉండాలి. కంపల్సరీ డబ్బు మ్యాటర్ కాదు. ఒక్కసారి పరువు పోయిందా మళ్ళీ రాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వదిలేసి సేమ్ ఇలానే ఉంది. ఓవరాల్గా పేరెంట్స్కి యూత్కి రెండు బ్యాలెన్స్ చేశారు. మూవీ చాలా బాగుంది. బట్ మెయిన్లీ పేరెంట్స్ వాళ్ళ కంట కనబడుతూనే ఉండాలి. పిల్లల్ని ఎప్పుడూ వదలకూడదు. పిల్లల్ని వదిలారా, పర్టికులర్లీ ఇప్పుడున్న జెన్జీ కాదు, జెన్ ఆల్ఫా అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అబ్బాయిల కంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. సిమ్ కార్డులు మార్చినంత ఈజీగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మారుస్తున్నారు. ఫేక్ అకౌంట్లు, ఫేక్ క్రియేషన్లు. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మూవీ పరంగా చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. అతని పేరు బషూనో ఏదో సంథింగ్. మూవీ పరంగా చాలా బాగా తీశాడు. బట్ 18+ మూవీ, పిల్లలు వాచబుల్ కాదు, చిన్నపిల్లలు కాదు. మెయిన్లీ 18+ మూవీ. ఎవ్రీథింగ్ ఈజ్ రివీలబుల్ అనమాట. ప్రతి ఒక్కటి మనం చూడగలుగుతాం మూవీలో. బట్ ఐ సజెస్ట్ ఓన్లీ పెద్దలకు మట్టుకే, అబోవ్ 18+ ఉన్న వాళ్ళే చూడగలగాలి. అంటే అలా అనేసి మీరు సెన్సార్ అని చెప్పకండి. పిల్లోళ్ళు ఏది చూస్తే అది నేర్చుకుంటున్నారు. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మన తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే నేర్చుకుంటున్నారు. సో మెయిన్లీ ప్రాబబ్లీ మనం మంచి చేస్తేనే వాళ్ళు మంచి నేర్చుకుంటారు. మనం చెడు నేర్పిస్తే వాళ్ళు చెడు నేర్చుకుంటారు. ఫ్రమ్ ద బార్న్ ఏజెస్ వీ నీడ్ టు టీచ్ దెమ్ హౌ ఎథిక్స్ వర్. ఎలా ఎలగాలి, ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి. ఇప్పుడు మన బస్ స్టాండ్కి వెళ్తే 30 మంది జంటలు ఉంటారు. మెయిన్లీ ఎక్కడ చూసినా ఇలానే ఉంది. అంతెందుకు మా ఫ్రెండ్సే లైన్ వేస్తుంటారు, నేను కూడా లైన్ వేసాను. బట్ ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం అలా చేయలేదు కాబట్టి ఇలా ఉన్నాము.